ప్రముఖ ప్రవచనకర్త ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందంటూ అసత్య ప్రచారం చేసిన సోషల్ మీడియా ఛానళ్ల ప్రతినిధులపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఇక ఈ మేరకు తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తో పాటు ఢిల్లీ, విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఫిర్యాదు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేయాలంటూ యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్ కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. నిజానికి చాగంటి కోటేశ్వరరావు జనవరి 14న తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు 16వ తేదీ సాయంత్రం మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు డిసెంబర్ 20, 2024న టీటీడీ అనుమతి ఇచ్చింది. ఆయనకు ఉన్న కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా రాంబగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ టీటీడీ చేసిన ప్రత్యేక ఏర్పాట్లను చాగంటి సున్నితంగా తిరస్కరించారు. సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు జనవరి 8న తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని టీటీడీ ఉన్నతాధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా అంగీకరించారు. మరోసారి ఆయన అనుమతితో వేరే తేదీలో ప్రవచనాల కార్యక్రమం నిర్వహించేందుకు కూడా నిర్ణయించారు. కానీ ఈ అంశంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. చాగంటి బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని సోషల్ మీడియా ఛానల్లో అసత్యాలను ప్రచారం చేశారు. చివరి నిమిషంలో పరిపాలనా కారణాల వల్ల చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు అవాస్తవాన్ని సమాచారాన్ని ప్రచారం చేశారు. ఇక ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా టీటీడీని పలుచన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైన, సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ పోలీసులను కోరింది.